ఇప్పుడు చూడండి సీతాఫలాకు ఇది వాటర్. ఓకే, ఇది మన అప్సా 80 సపోర్టర్. ఇప్పుడు చూడండి మీ ముందే నీళ్ళలో ముంచి చూపిస్తున్నా, ఇది సీతాఫలాకు. దీని గమనించారా, ఇది తడవనే లేదు అస్సలకి. వెనకాల అయితే మొత్తానికే తడవలేదు. చూడండి బిందువులు బిందువులుగా ఉంది తప్పించి తడవలేదు. ఇంకొకసారి చూపిస్తా, మళ్ళీ ఒకసారి చూడండి, ఇది తడవలేదు. బ్యాక్ సైడ్ అయితే అసలు మొత్తానికే తడవలేదు, బిందువులు బిందువులే ఉంది. ఒకవేళ మీరు స్ప్రే చేసినప్పుడు ఇలాగ పట్టుకుంటే మందు పనిచేస్తుందా? చేయది. ఒకవేళ వర్షం కొట్టింది అనుకోర్రి, మీరు కొట్టిన మందు అంతా వృధా. మళ్ళీ 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 కొట్టాల్సి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ కొట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు దీంట్లో అప్సా 80 ఇదే నీళ్ళల్లో కలిపి చూపిస్తా, చూసుకోండి. ఇగో ఇదే. ఇప్పుడు ఒకసారి చూడండి, మన అప్సా 80 సపోర్టర్ని వాటర్లో కలిపి ఈ సీతాఫల ఆకుని ముంచి చూద్దాం. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేస్తున్నా, అంటే ఎక్కువ లేదు. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్లోనే మనం దీన్ని ముంచి చూద్దాం. సీతాఫలాకు ఇంతకు ముందే. ఇప్పుడు గమనించారా, ఇప్పుడు చూసిర్రా మొత్తం తడిసిందా లేదా ఆకు? ఇప్పుడు చూడండి ఇట్లా నీళ్లు వడుస్తున్నాయి, మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తడిసింది. గమనించారా? ఇక మళ్ళీ ఒకసారి చూపిస్తా, ఇదిగో. ఇప్పుడు రైతన్నలు ఒక్కసారి గమనించండి, స్ప్రే చేసుకున్నప్పుడు ఇట్లా తడిస్తే బాగుంటుందా, ఇంతకు ముందులాగా తడిస్తే బాగుంటుందా? ఇట్లా పూర్తి స్థాయిలో ఎప్పుడైతే తడుస్తుందో అప్పుడే ఆకుకు పూర్తి స్థాయిలో మందు అనేది పట్టుకుంటుంది. ఇలా తడవనంత వరకు ఆకుకు పూర్తి స్థాయిలో మందు పట్టుకోదు.